జస్ట్ నా ఇప్పుడే బండి లోడ్ అయ్యి కంప్లీట్ అయింది. తాడంతా కట్టేసినాం. బండి వాక్ అరౌండ్ చూసేద్దాం. Hey guys, what's up? My name is Sachin. How you guys are doing? Hope you guys are enjoying the video. My name is Sachin. ఇట్లా ఇంగ్లీష్లో చెప్పడానికి కూడా వచ్చు, కాకపోతే మన తెలుగు సంస్కారంలో చెప్పాలని చెప్పేసి తెలుగులో వీడియో చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సచిన్. మీరు చూస్తున్న జై భవానీ ప్యాకర్స్ అండ్ మోర్స్. ఇవాళ షిఫ్టింగ్ వచ్చేసి ఖైరతాబాద్ టు వనస్థలిపురం అనమాట. ఖైరతాబాద్లో ఫస్ట్ ఫ్లోర్, వనస్థలిపురంలో సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఎట్లని చూస్తూ ఉండొచ్చు. సో మీదికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కస్టమర్ పెట్టిన వీడియో చూసుకుందాం. కస్టమర్ పెట్టిన వీడియో చూసిన తర్వాత మీరు అనుకోగలరు ఈ సామాన్ ఈ బండ్లో పడుతుందా అని అనుకోగలరు. తర్వాత మనం లోడింగ్ వీడియో మీకు కంటిన్యూషన్ చూపిస్తాం అనమాట. కస్టమర్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. 3+1+1 సోఫా సెట్, టీవీ, 3x6 దివాన్, 4x6 ఎల్ఎంకి ఐకియా టైప్ బెడ్, ఫ్రిడ్జ్, 4 సీటర్ డైనింగ్ టేబుల్, 4x6 బెడ్, స్టడీ టేబుల్, బీరువా. ఇందులో ఒక బీరువా మాత్రమే మేము తీసుకెళ్ళినాం. సామాన్ అయితే చూసేసిరు కదా. సో ఇదనమాట సామాను. మీకు డౌట్ వస్తుండొచ్చు ఇంతగానం సామాన్ బండి వస్తుందా రాదా అని చెప్పేసి. చాలా మంది 99% కస్టమర్లకు ఇదే డౌట్ ఉంటుంది, సామాన్ వస్తుందా రాదా అని చెప్పేసి. కానీ మాకు తెలుసు, మేము డే నైట్ ఇదే వర్క్ చేస్తుంటాం కాబట్టి మాకు ఏ సామాన్ ఏ బండిలో వస్తుంది దాన్ని బట్టి బండి తీసుకొస్తాం. నో టెన్షన్. ఈ కస్టమర్ కూడా మనకు యూట్యూబ్లో నుంచే చూసి కాల్ చేసారు అనమాట. ఇప్పటి వరకు యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ కూడా సేమ్ ఇట్లానే అనమాట. యూట్యూబ్లోనే నా వీడియో చూసి కాల్ చేశారు. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇల్లు షిఫ్టింగ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రమ్ అండ్ 2 లొకేషన్స్ ప్లస్ మూవ్ చేసుకోవాల్సిన సామాన్లంతా ఫొటోస్ నా వాట్సాప్ నెంబర్కి పెట్టేస్తే మేమే కాటన్ బాక్సెస్ తీసుకొచ్చి, మేమే గనీ బ్యాగ్స్ తీసుకొచ్చి, మేమే అంతా ప్యాక్ చేసుకొని మీ కొత్త ఇంటికి షిఫ్ట్ చేసి ఇస్తాం అనమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ తోటి నాకు మస్తుగా మోటివేషన్ దొరుకుతుంది. దాంతో నేను ఇంకా నా ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట మీకోసమే. ప్రతి ఒక్క షిఫ్టింగ్ లో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిటికల్ ఏరియాస్ ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ షిఫ్టింగ్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు. షూట్ చేసి మీకోసం అయితే యూట్యూబ్ లో పెడుతున్నా అనమాట. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక్కడ మేము బండి లోడ్ చేసుకునేటప్పుడు పైన చెట్టు కొమ్మలు అడ్డం ఉన్నాయని చెప్పేసి డిస్కషన్ చేసుకుని వెహికల్ అయితే ముంగడి తీసుకుంటున్నాం. అందుకే మా వెంకటేష్ ఆ వెహికల్ ఎక్కి 2 బెడ్స్ ని పక్కన. అంతలోపు మా వినోదన్న కెమెరా ముంగట వచ్చి వీడియో లైక్ చేయండి. వినోదన్న లిప్ మూమెంట్ బట్టి మనం ఒకసారి గెస్ చేద్దాం వినోదన్న ఏం మాట్లాడిండో. ఇగోండి వస్తున్నాడు మా వినోద్. ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఫోన్లతోటి షూట్ నడుస్తుంది. ఒకటేమో ట్రైపాడ్ మీద మౌంట్ చేసి ఉన్న ఫోన్ తోటి టైమ్ లాప్స్ షూట్ అవుతుంది, ఇంకోటేమో నార్మల్ వీడియో షూట్ అవుతుంది. అంతలోపు ఒక బైక్ పైన రెంట్కి రూమ్ ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి అడగడానికి వచ్చిండు. దాంతోపాటు మేము వీడియో షూట్ చేసేది చూసి ఈలేం దబ్బరు వీళ్ళిద్దరు ఏసీ టెక్నీషియన్ అనమాట. కెమెరా ట్రైపాడ్ మీద ఫోన్ ని రికార్డింగ్ చూసి షాక్ అయ్యారు. అన్న ఏందన్నా ఇది యూట్యూబ్లోకి నా పెడతావా అంటే, లేదు ఆల్రెడీ మన యూట్యూబ్లో ఛానల్ ఉంది అంటే ఇక సర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో ఏమైనా ఉందని చెప్పేసి. వాళ్ళు కూడా మాది కూడా షూట్ చేయనా, మేము కూడా ఏసీ ఎట్లా ఫిట్ చేయాలో, ఏసీ ఎట్లా రిమూవ్ చేయాలో అది కూడా చూపిస్తాం, మాది కూడా వీడియో షూట్ చేయాలి.
ఇక్కడ పైన బండిలో లోడ్ చేసేటప్పుడు పైన చెట్టు కొమ్మలు తాకుతున్నాయి అని చెప్పేసి బండి అయితే ముంగడి తీసుకొని కొంచెం డిస్టెన్స్లో అయితే పెడతాం. ఎందుకంటే లోడ్ చేసిన తర్వాత తాడు కూడా వేయాల్సి వస్తుంది. తాడు కట్టడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది కాబట్టి
బండి అంతా లోడింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వాక్ అరౌండ్ చూసి చేసుకుందాం. ఇదిగోండి, ఇది కంప్లీట్ 360 వాక్ అరౌండ్ అనమాట. కంప్లీట్ ఏ సామాన్ ఎక్కడ ఉన్నాయో మీకు కనిపించేస్తాయి. వీడియో స్టార్టింగ్ లో నేను మీకు చెప్పిన ఉండే ఇవన్నీ సామాన్ ఈ బండ్లో ఎట్లా వస్తాయని చెప్పేసి చాలా మంది అడుగుతారు. ప్లస్ ఈ కస్టమర్ కూడా మేము లోడింగ్ చేసేటప్పుడు చాలా సార్లు మధ్యలో వచ్చి అడిగారు అనమాట. మేము వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్పినాం. మీరు చూడండి సార్, ఈ సామాన్ కాకుండా దీనికంటే పెద్ద సామాన్ కూడా మనం షిఫ్టింగ్ చేసినాం. ఆ వీడియోస్ కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు అనమాట. వాక్ అరౌండ్ వీడియో చూస్తుంటే మన వినోదన ఏదో కష్టపడి ఏదో స్పీచ్ చెప్తుండు.
అయిపోయింది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమేమైందో నేను మళ్ళీ ఇప్పుడు మీకు రిపీట్ చేసి చెప్తాను. మార్నింగ్ మేము 6 o'clock బయలుదేరినాం. అంటే 6 అంటే ఆల్మోస్ట్ 7 కి అయితే బయలుదేరి మధ్యలో టిఫిన్ చేసుకొని కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మాకు 8 అయింది. 8 కి స్టార్ట్ చేస్తే షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు 5 అయింది అనమాట. ఆల్మోస్ట్ 9 hours షిఫ్టింగ్ టైం పట్టింది. ఎక్కడైతే అన్లోడ్ పాయింట్ ఉందో అక్కడ మాకు లిఫ్ట్ లో పెద్ద సామాన్లు అయితే తీసుకోవనియలేదు. ఫ్రిడ్జ్, మంచం, సోఫా సెట్, పెద్ద ఐటమ్లు ఏవైతే ఉన్నాయో అవి మెట్లతోనే తీసుకెళ్ళినాం. ఇదైతే బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉందో అది కొత్త కన్స్ట్రక్షన్ చేసారు కాబట్టి లిఫ్ట్ లో అవి గీతలు అవి పడతాయి కాబట్టి అవి తీసుకెళ్లేదు. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మన ఆడియన్స్ లో 30 members చూస్తున్నారైతే 5 members మాత్రమే లైక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అయితే లైక్ చేస్తలేరు. మీ ఒక్క లైక్ తోటి నాకు మస్తుగా మోటివేషన్ దొరుకుతుంది. దాంతో నా ఛానల్లో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి హిందీలో రాబోతుంది అనమాట. కంప్లీట్ హిందీ పీపుల్ వాళ్ళు అర్థం చేయలేకపోతారు అని చెప్పేసి కామెంట్ చేశారు. హిందీ వాళ్ళకి అర్థమైతలేదు కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే హిందీలో తీయబోతున్నాను నేను. మరిన్ని షిఫ్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇవాళ వీడియోలో నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ షిఫ్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ అని అంటారా అనుకున్నారా? అంతవరకు జై శ్రీరామ్, జై భవానీ ప్యాకర్స్ అండ్ మూవర్స్.